శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం. తీత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత ఈ జ్ఞానయజ్ఞంలో భాగంగా నిన్నటి క్లాసు వరకు 5వ అధ్యాయం సమాప్తమైనది. అయితే నిజానికి 2, 3, 4 మొత్తం భగవద్గీత యొక్క సారం చెప్పబడింది. దాని అంతటినీ మరొకసారి 5వ అధ్యాయంలో అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానంగా సంక్షిప్తంగా మళ్ళీ 2, 3, 4 అధ్యాయం యొక్క సారం కూడా చెప్పారు భగవాన్. అయితే ఇప్పుడు ఈ 6వ అధ్యాయం యొక్క ప్రయోజనం ఎందుకు ఆరంభించారంటే, 5వ అధ్యాయంలో చివరి 3 శ్లోకములు అంటే 27, 28, 29 ఈ 3 శ్లోకములు మనకు ఒక హింట్ ఇచ్చాయన్నమాట. ఏంటి హింటు? 26వ శ్లోకం వరకు, 26వ శ్లోకం అంటే 5వ అధ్యాయంలో మీకు పూర్తిగా బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం అయిపోయింది. శ్రవణము మననం కూడా అయిపోయింది. అంటే మీరు పూర్తిగా ఆ ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నారు ఆల్రెడీ. అయితే మన యొక్క వ్యావహారిక ఏదైతే ఈ జీవితంలో మన ఆత్మజ్ఞానం అనేది పూర్తిగా మనకి కనిపించట్లేదు. చాలా మందికి జ్ఞానం ఉంది, జ్ఞానం ఎటువంటి డోకా లేదు మీకు. కానీ మన డే టు డే లైఫ్ అంటారు, మన నిత్య జీవితంలో, వ్యావహారిక జీవితంలో ఈ గీత యొక్క ఆ జ్ఞాన ప్రభావం కనిపించడం లేదు. మళ్ళీ ఎప్పుడులాగే ఆ సుఖ దుఃఖాలకి, ఆ కామక్రోధలు, మదమాత్సర్యాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఏ ఆత్మజ్ఞానం మీరు పొంది ఉన్నారో అది మనస్సు యొక్క చేతన మనస్సు స్థితిలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనస్సు 2 స్థితుల్లో ఉంటుంది. చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు అంటారు. 2 పార్ట్స్. యాక్టివ్గా ఉన్న మనస్సు, ఇన్యాక్టివ్ మనస్సు అని అర్థం. కాన్షియస్నెస్ అంటే కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి జ్ఞానము అన్కాన్షియస్నెస్ మైండ్ అంటే సుప్త చేతన మైండ్లోకి సొచ్చుకొని పోవట్లేదు. మనం చూసాం, కాఫీలో చక్కెర వేశారు, కానీ కలపకపోవడం వలన కాఫీ అంతా స్ప్రెడ్ అవ్వలేదు ఆ చక్కెర. అందువల్ల తాగుతుంటే చప్పగా ఉన్నది, తీయగా లేదు. అది ఏం చేయాలి? ఒక చెమ్మచ్ అంటే ఒక స్పూన్ తీసుకొని పూర్తిగా దాన్ని కలిపితే ఆ కాఫీ అంతా వ్యాపిస్తుంది అనమాట, ఆ స్వీట్నెస్, ఆ తీయదనం. అదేవిధంగా చేతన
చేతన మనస్సులోనే ఉన్నటువంటి ఆత్మజ్ఞాన తత్వం అనేది మీ మీ వ్యక్తిత్వం అంతా శ్రద్ధ అవ్వాలంటే దీనికి కూడా ఒక స్పూన్తో మనము కలపాలి. దానినే ధ్యానము అంటారు. ఇక్కడ ధ్యానము అంటే మీకు చాలా సంశయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చూసిన తర్వాతే అధ్యాయంలో ప్రోపర్గా మనము ప్రవేశిస్తాం. అయితే 6వ అధ్యాయం ఏంటంటే ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగము అంటారు. రెండు ఒకటే అర్థం. కొంతమంది ధ్యాన యోగం అంటారు, మరి కొంతమంది ఆత్మ సంయమ యోగం అంటారు. అందువలన 6వ అధ్యాయం ఒక ముఖ్యమైనటువంటి ఆత్మ సాధన. అంటే ఆత్మ సాధన అంటే ఏంటి? అధ్యాత్మ యొక్క ముఖ్యమైన సాధనలో ధ్యానం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆత్మ విద్య సాధనలో ధ్యానం చాలా ప్రాముఖ్యమైనది కూడా. అయితే ఈ ధ్యానం గురించి ఉపనిషత్తులు భగవద్గీత ఏదైతే చెప్పినదో అదే మనకు ప్రమాణం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే ఈ ధ్యానం మీద మెడిటేషన్ అనే పేరుతో నడుస్తున్నాయో అన్నీ కూడా మ్యాక్సిమం 90% తప్పుదోవలు వెళ్తున్నాయి. అది మీకు తెలిసిపోతుంది. ఈ 6వ అధ్యాయం అయినప్పటికీ మీకు అర్థమైపోతుంది ఏది నిజమైన ధ్యానం మెడిటేషను, ఏది ఊహకి కల్పించుకుంటున్నారు అనేది మీరు గమనించాలి. అయితే ఈ అధ్యాయం మనం స్టార్ట్ చేసే ముందు కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలు మనం గమనించాలి. ఎందుకు? భగవద్గీత అనేది ఉపనిషత్తులు వేరు, భగవద్గీత వేరు కాదు. అంటే మన వేదం యొక్క సారమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. కాబట్టి భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారమే. అందువలన ఈ ఆధ్యాత్మికమైనటువంటి మీ తపస్సులో ధ్యానం ఏ విధంగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది అంటే ధ్యానం దేనికోసం చెయ్యాలి, దేనికోసం చేయకూడదు అని తెలియాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ధ్యానము మెడిటేషన్ అనగానే ఎన్నెన్నో అపోహలు, ఊహలు, కల్పనలు మొత్తం ఉన్నాయి సమాజం చుట్టూ. ముందు ఆ అపోహలని, ఆ ఊహలు, ఆ కల్పనలు మీరు తీసివేస్తేనే యథార్థమైనటువంటి ధ్యానంలో మీరు ఉండగలుగుతారు. అయితే ఇంతకీ ఏంటి అపోహలు, అవి ఎలా తొలగిద్దాం అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటే మొట్టమొదటి పాయింట్ ఏమొస్తుందంటే ఈ ధ్యానం ఏదైతే ఉందో మెడిటేషన్, భగవద్గీత ఏముంటుందంటే ధ్యానం వల్ల మీకు మోక్షం వస్తుంది అనేది తప్పు అని తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ మోక్షానికి ధ్యానం ఒక్కటే ఉపాయం కాదు. ఎందుకు? ఎందుకంటే మోక్షం అనేది ఒక సమయములో వచ్చేది పోయేది కాదు. అంటే మోక్షం ఏమిటి? మోక్షము అంటే ఆత్మస్వరూపమే. అజ్ఞానిగా ఉన్నప్పుడు ఆత్మగానే ఉంటారు, జ్ఞానం పొందిన తర్వాత కూడా ఆత్మగానే ఉంటారు. అంటే మోక్షం పొందడానికి ధ్యానం అనేది మార్గము, సాధన కాదు అని ముందు తెలుసుకోవాలి మనం. కానీ అసలు ఇంతకీ మోక్షం అనేది పురుషార్థాల్లో ఉన్నది కదా, 4వది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటారు కదా స్వామి. మరి మోక్షం కూడా పొందాలనే అర్థం కదా. మరి దాని అర్థం, పూర్తి అర్థం అది కాదు. ఏంటంటే నేను ముందే మోక్ష స్థితిలోనే ఉన్నాను, కానీ అజ్ఞానం, అహంకారం అనేది అడ్డుకుంటున్నది. ఆ అడ్డంకి తొలగించుకోవడమే
మోక్షానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిస్తుంది. వాయువు సూర్యుని ప్రకాశింప చేయదు, మేఘములను తొలగించుటే దాని పని. ఆ విధంగా జ్ఞానం కూడా మోక్ష మార్గం కాదు లాస్ట్కి. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎలాగా? జ్ఞానం ఏం చెప్తుందంటే, నువ్వు ఆల్రెడీ చిదానంద రూప శివవే, నీ అజ్ఞానం వల్లనే నీవు అంగీకరించట్లేదని చెప్పే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు చివరికి. ఇంకా అది కూడా చెప్పిస్తే లాస్ట్కి. అందువలన మీరు ఎప్పుడు ఆత్మస్వరూపులుగానే ఉన్నారు, కానీ దానిపైన ఒక బురద అనే ఒక లేయర్ కప్పబడి ఉన్నది. మీరందరూ కూడా కోహినూర్ డైమండ్సే, కానీ బురదలో పడిపోవడం వలన దానిపైన ఒక లేయర్, ఒక పొరగా పూర్తిగా కప్పివేయడం వలన ఆ కోహినూర్ డైమండ్ అనేది ప్రకాశించట్లేదు. అంత మాత్రాన కోహినూర్ డైమండ్ కాకుండా పోదు. అది ప్రకాశించలేదు. ఏం చేయాలి? దానిపైన ఉన్నటువంటి ఆ పొర, ఆ యొక్క మట్టి పొరని కడిగివేయాలి. కడిగివేయడానికి ఏం చేయాలి? కర్మయోగము, జ్ఞానయోగం అనే నీరు తెచ్చి గుడ్డతో బాగా తుడవాలి. అందువలన ఈ కర్మయోగము, జ్ఞానయోగము కోహినూరుని ఏమైనా తయారు చేసేయా? ఏమీ చెయ్యవు. ఇప్పుడు ప్రకాశింప చేసాయా? ఏమీ చెయ్యవు. ఎప్పటిలాగే కోహినూరు ప్రకాశిస్తుంది. అడ్డంకులు తొలగించుకోవాలి. అందుకే జ్ఞానం కూడా మోక్షం స్వతసిద్ధము అని చెప్తుందని లాస్ట్. తమేవ విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్యపంత అయనాయ విద్యతే అని పురుష సూక్తము, వేదాలు చెప్తున్నాయి. అందువలన జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఎలా? అడ్డంకులు తొలగించడం వలన మీకు మోక్షము, మీ స్థితిని మీకు కనిపిస్తుంది. అందువలన జ్ఞానాత్ ఏవతు కైవల్యం, కేవలం మీ ఆత్మస్వరూప జ్ఞానం వల్లనే మోక్షమని తేల్చి చెప్పే ఉపనిషత్తులు. అయితే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని చెప్పాం మనం 4వ అధ్యాయంలో. కొంతమంది సమాజంలో ఎలా ప్రచారం చేస్తున్నారంటే, జ్ఞానం ప్లేస్లో ధ్యానం పెట్టేస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళ వరిదని కల్పన. నాకు 2-3 అమ్మలు అడిగారు, స్వామీజీ ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అంటున్నారు, ఇది ధ్యానాగ్నియా జ్ఞానాగ్నియా నన్ను అడిగారు. స్పష్టంగా అడిగారు. కొన్ని ఏరియాలు, నిజామాబాద్ ఏరియాలో, ఎవరని చెప్పను. అయితే చెప్పాను, చూడమ్మా, వారికి జ్ఞానం అంటే ఏమీ తెలియదు కాబట్టి, మెడిటేషన్ వారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆ జ్ఞానం ప్లేస్లో ధ్యానం పెట్టుకున్నారు అని చెప్పాను. ఎందుకు? ధ్యానాగ్ని దగ్ధ కర్మానం అని గీతలు కానీ ఉపనిషత్తులు ఎక్కడ ఉండదు. జ్ఞానాగ్ని, జ్ఞానం అనే అగ్నిలో మనం చూసాం 4వ అధ్యాయంలో. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టేస్తుంటారు. మీకు చాలా మంది మార్చేస్తారు. చాలా అలర్ట్గా ఉంటారు, మనం సావధానంగా. అయితే మనకి ఏం తెలిసింది ఇప్పటికి? ధ్యానం అనేది మోక్షానికి మార్గం కాదు. అయితే ధ్యానం అనేది జ్ఞానం పొందడానికా అంటే గీత ఏం చెప్తుందంటే, ధ్యానం అనేది జ్ఞానాన్ని పొందడానికి కూడా కాదు. ధ్యానం వల్ల మీకు జ్ఞానం రాదు అని చెప్తుంది. ఎందుకు? శాస్త్రాలు ఏమంటున్నాయంటే, మనం ఎటువంటి జ్ఞానం పొందాలన్నా మనకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఏమిటా ప్రమాణాలు? ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం చూస్తున్నాము, వింటున్నాము, ఇంద్రియములు. ఈ ఇంద్రియములన్నిటి ద్వారా మనకి ప్రత్యక్షంగా విషయ జ్ఞానం తెలుస్తుంది. ఒకవేళ ప్రత్యక్ష ఇంద్రియాలకు అందకపోతే అనుమానం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. అక్కడ పర్వతం ఉంది ఎదురుగా మనకు దూరంలో, కానీ పొగ వస్తుంది పర్వతం నుండి. అగ్ని మనకు కనిపించట్లేదు, కానీ మనకి ఏది కనిపిస్తుంది? పొగ. పొగను చూసి ఓహో అక్కడ అగ్ని ఉన్నది అని చెప్తారు మన వాళ్ళు. దాన్ని అనుమాన ప్రమాణం ద్వారా కలిగే అగ్ని జ్ఞానము అంటారు. ఉపమానం
కానీ ఇంకొక వస్తువుతో కానీ ఇంకొక వ్యక్తితో కానీ పోల్చి చెప్పడం. మీరు అచ్చంగా హనుమంతుడిలాగా, లేకపోతే మీ యొక్క శౌర్యము సింహం లాంటి సింహో మానవత అంటారు. అంటే ఈ బాలుడు సింహంలాంటిడండి. అంటే ఏంటి? ఆ శౌర్యము ధైర్యము సింహంలాగా. మనకి వ్యక్తులతో పోల్చి చెప్తారు. మొత్తం క్రీడాకారులు, సినిమా వాళ్ళు, మొత్తం పెద్ద పెద్ద ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉంటారో మీరు అసలు అచ్చలాగే ఉన్నారని అంటారు. ఈ విధంగా మనము కంపేర్ చేస్తాము. దాన్ని ఉపమాన ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము. అర్ధాపత్తి అంటే ఏంటంటే ప్రత్యక్షము ప్లస్ అనుమానము, ఈ రెండు కలిపితే అర్ధాపత్తి. అర్ధాత్ ఆపత్తి ప్రమాణం అంటే ఏంటి? మనం రాత్రి పడుకున్నాం, అప్పుడు ఏమి లేదు. ఉదయం చూసేసరికి మన ఇంటి ముందు అలాగా నీరు ప్రవహిస్తుంది. ఎందుకు? హైదరాబాద్లో ఉన్నాం కదా మనం. ప్రవహిస్తుంది, మొత్తం బురదగా ఉంది. వర్షం అయితే లేదు అప్పుడు ఉదయం లేచినప్పుడు, కానీ బురదగా ఉంది. అప్పుడు మీరు ఏమనుకుంటారు? బురదను చూసి ఓహో రాత్రి వర్షం పడి ఉంటది అని అనుకుంటారా లేదా? దాన్ని అర్ధాపత్తి ప్రమాణం అంటారు. అనుపలబ్ధి అంటే ఏదైతే అక్కడ ఉండదో లేదో దాన్ని ఊహించి చెప్పడాన్ని అనుపలబ్ధి. లాస్ట్ చివరికి ఏంటంటే శాస్త్ర ప్రమాణము, అంటే శబ్ద ప్రమాణము లేదా శాస్త్ర ప్రమాణం అంటే వేదము. అందువల్ల ధ్యానం అనేది ఈ ఆరింట్లో ఎక్కడా లేదు జ్ఞానం పొందడానికి. కాబట్టి ఇక్కడ జ్ఞానము అంటే మామూలు వ్యావహారిక లౌకిక జ్ఞానమైన అవ్వచ్చు, ఆత్మజ్ఞానమైన అవ్వచ్చు, రెండు ఓకే. కానీ ఈ రెండింటిలో కూడాను ఏ జ్ఞానాన్ని కూడా ధ్యానం వల్ల పొందలేము అనేది స్పష్టం. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒకటి మోక్షం కొరకు కూడా ధ్యానం కాదు, రెండు జ్ఞానం పొందడానికి కూడా ధ్యానం అనేది చెప్పలేదు. మరి మూడోది ఏంటి? ఉపనిషత్తులు గీత ఏం చెప్తుందంటే ధ్యానం అనేది సిద్ధులు పొందడానికి కూడా కాదు అంటారు. సిద్ధులు మహిమలు ఎందుకు? ఆధ్యాత్మ సాధనకి సిద్ధులు పొందడానికి ధ్యానం చేయమని ఎప్పుడూ చెప్పదు శాస్త్రం. ఎందుకు చెప్పదు? ఎందుకంటే ఏ సిద్ధి, ఏ మహిమ, ఏ అనుభవం, ఏ ఎక్స్పీరియన్స్ అయినా బయట ప్రపంచానికి సంబంధించినదే అవుతుంది. ఏ ఎక్స్పీరియన్స్ అయినా, ఏ అనుభూతి మీకు కలిగినా అది బయట ప్రపంచానికి చెందినదై ఉంటున్నది. దానికి కాల పరిమితి ఉంటుంది, దానికి పరిమితి ఉంటుంది, ఒక కాలానికి సంబంధించినది ఉంటుంది. అలా కాల పరిమితి ఉన్నటువంటి మహిమలు, సిద్ధి, ఎక్స్పీరియన్స్ ఏవైనా బాహ్య ప్రపంచానికి చెందినవి అవుతాయి తప్ప మీ యొక్క ఆత్మకు సంబంధించినది కావు. మరి మామూలు అనుభవాలు ఓకే స్వామీజీ, మరి అసాధారణమైన మిరాకిల్స్ సంగతి ఏంటి? మిరాకిల్స్ అంటారు కదా. మిరాకిల్స్ అనేవి మిరాకిల్స్ ప్రపంచానికి చెందినవి తప్ప ఆత్మకు చెందినవి కాదు అంటున్నారు. మరి సిద్ధ పురుషులు, మహర్షులు, యోగులు చాలా సిద్ధులు అనుభవించారు కదా. వాళ్ళు అనుభవించి చివరికి ఏం చెప్పారంటే ఇవి కూడా, ఈ సిద్ధులు మహిమలు కూడా పరిమితులు ఉంటాయి, కాలంలో వస్తుంటాయి, పోతుంటాయి, ఇవి కూడా ఆత్మకి మోక్షానికి సంబంధం లేవని చెప్పారు. అందువలన ఏ విశ్వామిత్రుడైతే త్రిశంకు స్వర్గాన్ని కూడా సృష్టించిన తర్వాత ఇది కూడా మిథ్యే అని తెలుసుకొని బ్రహ్మర్షిగా మళ్ళీ మారిన తర్వాత, మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ సిద్ధులు మహిమలు అంటే స్వామీజీ అది సిద్ధులు మహిమలు లేవా అని మీరు అడగవచ్చు. లేవని చెప్పట్లేదు. గీతా ఉపనిషత్తు ఏమంటుందంటే సిద్ధులు మహిమలు లేవని కాదు, కానీ అవి కూడా తాత్కాలికమైనటువంటి బాహ్య ప్రపంచానికి చెందినవే అంటున్నారు. అందువలన ఎవరైతే మిరాకిల్స్ వాళ్ళ ద్వారా ప్రకటమవుతాయో వాళ్ళు మిరాకిల్స్ కంటే
భిన్నంగా పూజించడం అనేది ఆరంభంలోనే మంచి పద్ధతి. జీవితాంతము నీకంటే భిన్నంగా దేవుడిని వేరుగా చూస్తే దేవుడు కూడా మిథ్యా జగత్తులో భాగం అయిపోతాడు. ఇది చాలా అలర్ట్. ఈ విషయం గురించి 9వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. దేవుడు జీవుడు, దేవుడు భక్తుడు, దాసుడు, ఇదంతా మీరు ఒక లెవెల్కి వెళ్ళినంత వరకు ఓకే. హనుమంతుడు చెప్పారు కదా, దేహభావంతో ఉంటే దాసోహం, జీవభావం అంశ అంటే ఈశ్వరులో నేను ఒక అంశను అంటే జీవభావం, ఆత్మస్వరూపంగా పరమాత్మ స్వరూపం నేనై ఉంటే సోహం, నేనే నీవు, నువ్వే నేను, శివోహం. అలా ఆ స్థితికి వెళ్ళాలి, 3వ స్థితి. అందువలన ఆత్మజ్ఞానంలోకి ఇవి రావు. ఆత్మజ్ఞానంలోకి రావు కాబట్టి ఆధ్యాత్మిక తపస్సులో కూడా రావు. మరి దేనికి వస్తాయి? లౌకిక జ్ఞానం కింద వస్తే రావచ్చు. అయితే లౌకిక జ్ఞానంలో చూస్తే మోక్షాన్ని ఇవ్వవు కదా. ఎందుకు? మోక్షం కోరే వ్యక్తి సిద్ధులు వెంట పరుగులు తీయకూడదు. ఎందుకు చెప్పండి? సిద్ధులతో మురిసిపోయి మహిమతో మిరాకిల్స్తో మురిసిపోతే బాహ్య ప్రపంచంలోనే ఉండిపోతాడు. పరిమితం ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఆగిపోతాడు. ఈ జడాత్మ అనాత్మతోనే మమేకమైపోయి సంసారంలోనే ఆధ్యాత్మిక సంసారంలో ఉంటాడు. మామూలు సంసారం కాదు అది. మీరు చూస్తుండండి, ఎవరైతే సిద్ధులు మహిమలు ప్రకటించారో ప్రదర్శించారో వాళ్ళందరూ వారి చుట్టూ జనము ఆహా ఆహా ఓహో ఓహో సాధు సాధు మహిమలు మిరాకలు చూపెట్టి ప్రపంచాన్ని ఒక ఉర్రూతులు ఊగించి తర్వాత వాళ్ళు దేహత్యాగం తర్వాత వారు ఎక్కడున్నారు ఏమిటని కూడా తెలియదు. వారు ఉన్నప్పుడు అంత శాంతంగా ఉన్నటువంటి స్థలాలు అశాంతమయమైపోతాయి వాళ్ళు లేనప్పుడు. ఎందుకు? అవన్నీ కూడా ఏవైతే బాహ్య ప్రపంచము ద్వారా కలిగిన సిద్ధులతో మురిసిపోయి మైమరిసిపోయి ప్రదర్శించుకుంటూ అనేక ప్రదర్శనలు చేసి జనమంతటిని గొర్రెల మందలో తన వైపు ఆకర్షించి అలా ఉండడం వలన లాస్ట్కి ఆధ్యాత్మ సంసారే అవుతారు తప్ప ఆయన జీవన ముక్తులు అవరు. దేహత్యాగం తర్వాత విదేహ ముక్తి కూడా ఉండదు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం తప్పదు అంటున్నారు. ఈ విషయాన్ని శంకరాచార్య యొక్క పరమ గురువు ఎవరు? గౌడపాదాచార్యులు. అంటే శంకరాచార్య యొక్క గురువు గారు గోవింద పాదాచార్యులు అంటారు. వారి గురువు గారు గౌడపాదాచార్యులు ఏమన్నారంటే, ఈ సిద్ధులన్నీ కూడా బాహ్య వస్తువులతోనే సమానము. బాహ్య వస్తువులు అంటే ఏంటి? మీకంటే భిన్నంగా ఉన్న వ్యక్తులు వస్తువులు సర్వము ఆత్మస్వరూపం కాదు, అది అనాత్మ కిందకు వస్తాయి. అందువలన నా స్వాదయే సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేత్ అన్నారన్నమాట. అంటే నా ఆస్వాదయేత్ అంటే ధ్యానం మెడిటేషన్లో మీకు ఏమైనా సుఖం అనిపిస్తుంటుంది. ఇలాంటి ఏమైనా మీకు తెలియకుండా కొన్ని శక్తులు ప్రకటన అవుతుంటాయి సాధనలో తీవ్రత బట్టి. వాటికి మీరు ఆకర్షించుకుని వాటి బట్టి ఆనబడిపోకూడదు. కొంతమంది ధ్యానం చేస్తే ప్రసన్నత, ఒక ఆనంద అనుభూతి కలుగుతూ ఉంటుంది. బాగుంది, నిత్యం కలుమోసుకుని ధ్యానంలో ఉంటుంది, దానికి కూడా మీరు బానిస అయిపోకూడదు అంటారు. అలర్ట్ అంటున్నారు గౌడపాదాచార్యులు. ఎందుకు? మీ యొక్క జ్ఞాన ప్రకాశంలో ఉండాలి నిత్యం. అందువలన కనులు తెరిచిన కనులు మూసిన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి మీరు. దాన్ని సహజ సమాధి లేదా సహజ ధ్యానం అంటారు, ఆత్మధ్యానం. అందువలన వారు ఏమంటున్నారంటే, చూడండి మీరు మహిమలు సిద్ధులు అంటున్నారు కదా, అవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి కదా. మరి అనుభవం మహిమలు మిరాకిల్స్ అన్నారు కదా, ఇవన్నీ కూడా సాధారణ అనుభవాలు, అసాధారణవి. నార్మల్ ఎక్స్పీరియన్స్, మిరాకిలస్ ఎక్స్పీరియన్సెస్.
ఆల్ ఎక్స్పీరియన్స్ రెండింటి వెనక, ఈ రెండు ఎక్స్పీరియన్స్ కూడా ఆత్మ కాదు, ఈ రెండింటికి వెనక ఉన్నది ఆత్మ కదా. అంటే ఆత్మజ్ఞానం కోరే వ్యక్తి ఆత్మ గురించి తెలుసుకోవాలి, కానీ అలాంటి అనుభవాల మీద, మిరాకిల్స్ మీద శ్రద్ధ పెట్టకూడదు. అందువలన ధ్యానం అనేది సిద్ధులు పొందడానికి కాదు అని చెప్పేశారు స్పష్టం. అయితే మరి ధ్యానం వలన కలిగే సిద్ధులు కూడా వ్యావహారికమైనవే, అది మీకు స్పష్టత రావాలి. మీకు చెప్పినంత ముందు ఒక యోగి భూగర్భంలో ఉన్నాడు 3 నెలలు. నేను మళ్ళీ 3 నెలల తర్వాత వస్తే రాజ్యంలో అర్ధభాగం కావాలని బెట్టింగ్ వేసుకుని వెళ్ళాడు. 3 నెలల తర్వాత వచ్చేసరికి రాజు తన సహపత్ని సపరివార సమేతంగా ఆయన పూజించాలని వెయిట్ చేస్తున్నారు. ఆ భూగర్భం నుండి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా అర్ధరాజ్యం అన్నాడు తప్ప కనీసం కాస్త ఆగొచ్చును కదా, పూజించేవారు వాళ్ళందరూ. అంటే ఏ కోరిక బలంతోనే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు, అది అలా ఉన్నది అక్కడ. అంటే జ్ఞానమేమి అక్కడ కలగలేదు. ఒక స్ప్రింగుకి మన కాళ్ళ కింద అలాగ పట్టి ఉంచామనుకోండి, అలా ఉంటుంది. కాలు తీసిన వెంటనే యథావిధిగా వచ్చేస్తుంది స్ప్రింగు. ఆ విధంగా అందువలన మనం ఇప్పుడు వరకు ఏం చూసాము? ధ్యానం అనేది మోక్షానికి కాదు. ధ్యానం అనేది ధ్యానం అంటే ఏంటంటే మెడిటేషన్ అన్న ధ్యానం అన్న ఒకటే. ధ్యానం అనేది జ్ఞానం పొందడానికి కాదు. ధ్యానం అనేది సిద్ధులు మిరాకిల్స్ పొందడానికి కూడా కాదు. మరి ధ్యానం ఈ 3 పొందడానికి కాకపోతే మరి ఎందుకు? నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఈ 3 ఏదో ఒకటి అనుకుంటారు అందరూ. ఓహో, మోక్షం మీకు కలగాలంటే మీ ధ్యాన స్థితిలో సమాధిలో ఉండాలండి కొంతమంది అంటారు. అది తప్పని తెలిపిందా లేదు, ఇప్పుడు మీకు తెలుసుకోవాలండి మీరు. ఓహో, అంటే వాళ్ళు చెబుతున్నవన్నీ అపోహలు అని అర్థమవుతుందా? ధ్యానం వల్లనే అసలైన బ్రహ్మజ్ఞానం వస్తుందండి అని కొంతమంది అంటున్నారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అది తప్పు అని అర్థమైందా? అర్థమైంది. మరి ధ్యానం వల్ల శక్తులు, సిద్ధులు, మహిమలు వస్తాయి, కానీ అవి కూడా మీ మోక్షానికి సంబంధం లేదు అని తెలియాలి. అయితే ధ్యానం వలన మనకి ఏమి ప్రయోజనం? ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రయోజనం లేకుండా ఎవరు ఏది చెయ్యరంట. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. అత్యంత జడు మూఢుడైనా ఏదో ప్రయోజనం లేకుండా ఏ కార్యము చెయ్యరంట. మరి మనం అంత వివేకవంతులం, మనం ఎందుకు చేస్తాం ప్రయోజనం లేకుండా? అయితే ధ్యానం అనేది 2 ప్రయోజనాలు మనకు కలుగుతున్నాయి. ఏమిటి? జ్ఞాన యోగ్యత ప్రాప్తి. ఏంటిది? జ్ఞాన యోగ్యత ప్రాప్తి అంటే మీరు ఏదైతే ఆత్మస్వరూప తత్వాన్ని సహజంగా మీ స్ఫురణకు రావడానికి సహాయాన్ని అందించే దాంట్లో మీ జ్ఞాన యోగానికి వెళ్ళాలి. ఫస్ట్ జ్ఞానం తెలుసుకోవడానికి, అంటే మిమ్మల్ని తెలుసుకోవడానికి, జ్ఞాన యోగంలో ప్రవేశించడానికి ధ్యానం మీ సాయం చేస్తుంది. ఏ విధంగా సాయం చేస్తుంది? మీ మనస్సు ఆధ్యాత్మిక తపస్సుకి సిద్ధం చేస్తుంది. మనస్సుని పూర్తిగా అంతఃకరణ శుద్ధి చేస్తుంది ధ్యానం. ఏకాగ్రత కలిగేటట్లు ధ్యానం మీకు సహాయం చేస్తుంది. అందుకే అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత ఉన్నవారు ఈ ప్రపంచంలో సాధించిందంటూ ఏమీ లేదు అని వివేకానంద స్వామి చెప్పారు. మీ ఇంత బ్రహ్మ విద్య అంత ప్రకాశించడానికి కారణం ఏంటి, సీక్రెట్ ఏంటని అడిగితే కాన్సన్ట్రేషన్ ఈస్ ద ఓన్లీ వెపన్ అండ్ ఇట్ ఇస్ ద ఓన్లీ ద కీ టు ఓపెన్ ద ఇన్ఫినిటీ విజ్డమ్ అని చెప్పారంట వివేకానంద స్వామి. ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత చిత్తశుద్ధి ఇస్తుంది ధ్యానం. ఎందుకు? మనము ఒక విత్తనాలు మనం పొలంలో వేస్తాం, అందరు రైతులు తెలుసు. విత్తనాలు వేయాలంటే విత్తనం వేసే ముందు మనం ఏం చేస్తాము? నేలను బాగా దున్ని ట్రాక్టర్లతో చదును చేస్తాం, నీరు పోసి ఎరువులు వేసి అనేక రకమైనటువంటి సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు, రసాయనిక ఎరువులు ఏవేవో వేస్తారండి. అంత వేసి
చేసి క్షేత్రం అంతా సిద్ధం చేస్తాం. అదేవిధంగా ఈ ధ్యానం కూడా ఆత్మజ్ఞానం పొందడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అయితే ఇది సిద్ధం చేస్తుంది. మరి రెండోది ఏంటి? ఒకటేనా? ఇంకొకటి ఉన్నది. ఏంటి? మనసుని సిద్ధం చేసే మార్గం ఒక్క ధ్యానమే కాదు కదా, మరి మిగతా మార్గాలను ఉన్నాయి కదా. అన్ని కూడా మనం చూసాం ఇంతకుముందు, కర్మయోగంలో చెప్పాం. అయితే ఈ సిద్ధం చేసే ధ్యానాన్ని ఉపాసన అంటారు. దీన్ని ఏమంటారు? ఉపాసన. ఉపాసనా ధ్యానం అని కూడా అనొచ్చు. ఉపాసనా ధ్యానం ఏంటంటే జ్ఞానయోగములకు రావడానికి ముందు కేవలము ఒక ఈశ్వరుణ్ణి, ఒక సగుణ సాకారమూర్తిగా ఈశ్వరుని భావిస్తూ అత్యంత నిష్ఠతో చేసే ఆ భక్తిని ఉపాసనా ధ్యానం అంటారు. అందుకే చూడండి, గాయత్రి ఉపాసకులు అని వాళ్ళు గాయత్రి ఉపాసకులు అంటారు, వాళ్ళు రామ ఉపాసకులు, వాళ్ళు హనుమాన్ ఉపాసకులు, వాళ్ళు దేవి ఉపాసకులు అంటారు. అంటే వాళ్ళు పూర్తిగా ఉపాసనా ధ్యానములు సిద్ధులు అన్నమాట. ఉపాసనా ధ్యానం. అయితే దీన్ని జ్ఞానయోగానికి రావడానికి ముందు చెయ్యాలా, తర్వాత చెయ్యాలా అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. జ్ఞానయోగానికి యోగ్యత పొందడానికి ఉపాసన ధ్యానం అని చెప్పారు. అందువలన చేతులు ముందు కడుక్కోవాలా, భోజనం చెయ్యాలా అన్నట్లు అవుతుంది అనమాట. ఆ తర్వాత ముందు చేతులు కడుక్కున్నాకే భోజనం చెయ్యాలి. భోజనం చేయని తర్వాత కడుక్కుంటాం చేతులు, అది వేరే. చేతులు కడుక్కోవడం ముందు డస్ట్ లేకని కడుక్కోవాలి. అందువలన జ్ఞానం పొందే ముందు మనసును సిద్ధం చేస్తున్నది. దాన్ని ఉపాసన ధ్యానం అంటారు. ధ్యానం ద్వారా జ్ఞానం ఇవ్వదని ఇంత ముందు చెప్పాము కదా. ఎందుకు? అది ఆల్రెడీ శ్రవణ మననం ద్వారా మీకు జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆ శ్రవణము మననము చేయడానికి సిద్ధం చేసేది మీకు ఒక నిష్ఠ, ఆసన సిద్ధి వస్తుంది, ఏకాగ్రత ఇస్తుంది. ఇవన్నీ ఉపాసన ధ్యానం ద్వారా కలుగుతాయి. అయితే మనము ఇప్పుడే చూసాం, ప్రమాణము ఇది జ్ఞానానికి, ఇది ప్రమాణం కాదు అన్నా. అవునా కాదా? అంటే జ్ఞానం పొందడానికి ధ్యానం అనేది ప్రమాణం కాదు శాస్త్రాల్లో. ఎందుకు? ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి కదా, మన కళ్ళతో మనల్ని ప్రత్యక్షంగా మన కళ్ళతో మనం చూడగలమా? మనల్ని మనం చూడగలమా? మన కళ్ళతో చూడలేము. మీరు ఎంత గొప్ప టెలిస్కోపు, బయోస్కోపు, ఏ మైక్రోస్కోపులు, ఎన్ని స్కోపులు తెచ్చుకున్నా there is no scope to see your eyes. అందువలన మన దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి? అర్థం. అలా అర్థం కాకుండా మీరు కొన్ని సంవత్సరాలు, స్వామీజీ నేను 12-20 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా నా కళ్ళతో నేను చూడడానికి, చూడలేవు. ఎందుకు? కావాలంటే కొన్ని సంవత్సరాల ధ్యానంలో కూర్చున్నా మీ కళ్ళతో మీరు చూడగలరా? చూడలేరు. అందువలన ఈ జ్ఞానాన్ని పొందడానికి కూడా మీరు ఎన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో కూర్చొని సమాధిలోకి వెళ్ళినా మీకు జ్ఞానం రాదు. ఎందుకు రాదు? జ్ఞానం పొందాలంటే శాస్త్రం ఏమి చెప్తుందంటే శాస్త్ర ప్రమాణం అనే అర్థమును వాడాలి. శాస్త్ర ప్రమాణం అనే అర్థం వాడాలి. ఎలాగైతే మన కళ్ళను చూడడానికి అర్థం ఎలాగైతే అవసరం పడుతున్నదో, ఈ ఆత్మజ్ఞానం కోసం మీరు శాస్త్ర ప్రమాణం వాడాలి. ఆ అర్థమే వాడాలి. సరే, అర్థం ఉంటే సరిపోతుందా? అర్థం ఉన్నది మీరు వెనక పక్క పెట్టి ఎలా చూసారనుకోండి, కనిపించదు. ఒకవేళ అర్థంలో మురికి ఉందనుకో, పూర్తిగా డస్ట్, మురికి, అప్పుడు కనిపించదు. అంటే అర్థము ఏ విధంగా తయారు చేసి వాడాలో తెలియాలి. అందుకే శాస్త్రం ఉంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు అన్ని బుక్కులు కూడా ప్రింట్ చేస్తున్నారు. మనం అన్ని కొనేస్తాం. ఎందుకంటే మీకు అంత లిబరల్గా ఉంటారు. ఏముంది, బుక్ మీద డబ్బులు పెట్టి తప్పేముంది, మంచిదే కదా అని బుక్కులన్నీ తెచ్చి ఆల్మారాలో పెట్టుకుంటారు. ఎందుకు? బుక్కులు ఆల్మారాలో ఉంటాయి, మీరుగానే ఉంటారు. ఎందుకంటే శాస్త్రం అనే దర్పణం, అర్థం అనేది వాడడం కూడా తెలియాలి. మరి మామూలు అర్థం అయితే మురికి క్లీన్ చేసి వాడుతున్నాం స్వామి, మరి శాస్త్రం అనే అర్థాన్ని పుస్తకాలు ఎలా వాడాలి? దాని గురించి
గురించి చెప్పారు ఆల్రెడీ భగవాన్. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చెప్పారు. కాబట్టి ఇది ఎవరైతే బాగా వాడగలుగుతున్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి వినయ విధేయతలతో వినమ్రతతో అనేక పరీక్షలకు మీరు అనేక కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఊరికే వాళ్ళు వ్యాపారం కాదు కదా, డబ్బులు తీసుకుని వస్తూ ఇవ్వడానికి. గురువులు ఒక్కొక్కసారి బయటికి మీరు కఠినంగా కనిపిస్తారు. శ్రీఫలం అంటారు తెలుసా, కొబ్బరికాయ బయటికి చాలా హార్డ్గా ఉంటుంది, బయటికి కొబ్బరికాయ లోపలంతా చాలా మృదువుగా అమృతపానీయం ఇస్తుంది. అనగాని గురువులు అనేక రకములుగా ఉంటారు. శాస్త్రాన్ని శ్రవణ మనల ద్వారా మాత్రమే నేర్చుకుంటే దానిని బ్రహ్మ విద్య సాధన లేదా ఆధ్యాత్మ యోగము, జ్ఞాన యోగము, బ్రహ్మ జిజ్ఞాస ఇవన్నీ దానికి పేరు. ఇంతకీ శ్రవణ మరణాల గురించి మనం ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలోనే ఒకే ప్రక్రియలో దీర్ఘకాలం పాటు ఒక సమర్థవంతమైన ఒకే గురువు దగ్గర మీరు ముందుగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు పక్కా పటిష్టమైపోయారనుకోండి, ప్రపంచంలో ఏ గురువు అయినా, ఏ స్వామి అయినా, ఏ వ్యక్తి అయినా మీకు ఏం ఫికర్ ఉండదన్నమాట. ఫరక్ కూర్చునే పోతా. ఎందుకు? మీరు షేక్ అవ్వనటువంటి నిష్ట పొందేశారు ఆల్రెడీ. లేకపోతే మీరు ఎప్పటికప్పుడు షేక్ అయిపోతారు. అనేక మంది మహాత్ములు, అనేక గురువులు, అందరికీ వందనాలు, ఈ అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు, అవన్నీ వ్యవహారిక జీవితంలో మంచి సూక్తులు. ఆత్మజ్ఞానంలో పనికిరాదు ఆ సూక్తి. కాబట్టి ఈ విధంగా శ్రవణం ఎప్పుడైతే ఒకే వ్యక్తి దగ్గర కొంత దీర్ఘకాలం పాటు చేస్తే మీకు జ్ఞానోదయం కలుగుతున్నది. అప్పటికీ మీకు సంశయాలు ఉంటాయి, ఉండవని కాదు. అయితే వాటిని తోటి సాధకుల ద్వారా, మీరు వింటున్నటువంటి రికార్డ్స్, పుస్తకముల ద్వారా, ఏ పుస్తకంలో అయితే గురువు గారు చెప్పారో వాటి ద్వారా, అవి కూడా తీరకపోతే ఎలాగనో గురువు ఉన్నారు, చెప్పేవారు ఉన్నారు. కాబట్టి దాని ద్వారా మీ సంశయాలన్నీ నివృత్తి చేసుకుంటే దానిని మననము అంటారు. ఈ విధంగా మనం ఎప్పుడైతే జీవితంలో శాంతి కోసం, ప్రేమ కోసం, ఆనందం కోసము తిరుగుతూ ఉంటాం, ఈ జ్ఞానం వల్ల మీకు ఏం తెలిసింది? నాకు శాంతి కావాలంటే నాలోనే శాంతి నిధి ఉన్నది, మరి ఆనందం కావాలంటే నాలోనే ఆనంద నిధి ఉన్నది, ప్రేమ అన్ని నేనే. అంటే ఇదంతా ఏ సత్యం కోసమైతే నువ్వు అన్వేషిస్తున్నావో ఆ సత్యము నువ్వే. ఆ సత్యము మరి నేను చూస్తున్నది ఏమిటి? అది సత్యములా ఉంటున్నది, కానీ అది మిథ్య అని చెప్తుంది అన్నమాట ఈ జ్ఞానం. ఈ విధంగా మనకి సంశయ సైతం జ్ఞానం కలవచ్చు. ఎందుకు? శ్రవణం తర్వాత మీకు సందేహాలు కూడా ఉంటాయి. ఇంకా జ్ఞానం ఉంది, నేను పరమశాంత స్వరూపాన్ని అని తెలుస్తుంది, కానీ ఇంకా నమ్మలేకపోతుంటారు మీరు. ఈ సంశయాలతో ఉన్న జ్ఞానాన్ని సంశయ సహితంగా జ్ఞానం అంటారు. అలా జ్ఞానం ఉన్నా లేకపోయినా ఒకటే మనకి. ఎందుకు? ఎక్కడైనా సరే మన ఇంట్లోన ఒక కరెంటు వైర్ ఏమైనా కొంచెం తెగినట్టు ఉందనుకోండి, ఒకరు వచ్చి అది లైవ్ వైర్ కాదని అన్నారనుకోండి, ఇంకొక అమ్మగారు వచ్చి తెలివిగా ఏమండి 95% అది లైవ్ వైర్ కానట్టు ఉన్నదండి అన్నారనుకోండి, మీరు ఏమైనా ముట్టుకుంటారా? ముట్టుకోరు. 99 ఏంటి? 99.9 అంటే 99.9% అది లైవ్ వైర్ కాదేమో. అంటే ఏంటి? 0.01% లైవ్ వైర్ అవ్వచ్చు కూడా. మనం ఏమైనా పట్టుకుంటాం? అది పట్టుకో. అలాగే మన జ్ఞానములో చిన్న సంశయం ఉన్న, స్వామీజీ నా జ్ఞానం ఎంతకి ఒక 90% అయింది అంటారా? నేనేమంటానంటే 0 అంటాను. ఎందుకు? ఇది కంప్యూటర్ లాంగ్వేజ్ ఆత్మజ్ఞానం అనేది. అయితే 0 లేకపోతే 1 బైట్స్, 0 or 1 అంట. అందువలన ఈ సంశయములన్నీ పూర్తిగా మీకు ఎప్పుడు పోతాయి? మననంలో పోతాయి. అప్పుడు మీ యొక్క జ్ఞానము సంశయ రహితము లేదా నిశ్చయ జ్ఞానం అంటారు. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు? ఆచార్యాత్ పాదమాదత్తే
స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. అంటే ఒక రూపాయిలో 4 పావలాలు ఉన్నట్టు మీ మొత్తం జ్ఞానం ఒక యూనిట్ అనుకుంటే దాంట్లో 4వ భాగం పావలా భాగం ఆచార్య ద్వారా డైరెక్ట్గా మీకు సంభవిస్తుంది. ఎందుకు? శ్రవణం చేస్తున్నారు కాబట్టి. తర్వాత నీ యొక్క వివేక శక్తి, నీ మేధా శక్తి ద్వారా మిగతా పావలా నువ్వు గ్రహించగలుగుతావు విన్న తర్వాత. ఇంకా మిగతా 3వ పావలా తోటి సాధకుల ద్వారా సత్సంగాలు, వాటి యొక్క డిస్కషన్స్, ఆధ్యాత్మిక డిస్కషన్స్ ద్వారా కొత్త కొత్త విషయాలు ప్రకటమవుతుంటాయి. నేను ఒక్కొక్కసారి ఒక అమ్మగారితో ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాను అనమాట. అమ్మ చాలా అద్భుతం చెప్పామంటుంటాను. ఎందుకే అంటే ఏంటి, మనం డిస్కషన్ సత్సంగం చేసుకోవడం వలన మనకు కొత్త కొత్త జ్ఞానం తెలుస్తుంది, మన జ్ఞానమే మనకు కలుగుతుంది. అందుకే సత్సంగమే చాలా గొప్ప బ్రహ్మాస్త్రం లాంటిది అన్నాడు శాస్త్రాలు. తర్వాత 4వ పావన సంగతి ఏంటి స్వామీజీ? అది మీ జీవితంలో మీ యొక్క అనుభవపూర్వకంగా అలా వచ్చి మిమ్మల్ని యాడ్ అవుతుంది అనుభవం ద్వారా. అందుకే శృతి యుక్తి స్వ అనుభవం అని చెప్పారు అన్నమాట శాస్త్రం. శృతి అంటే మొత్తం గురు శాస్త్రము శ్రవణ మననం అంతా కలిపి శృతి. యుక్తి అంటే మననం, మీకు సందేహాలు సంశయాలన్నీ తీరిపోతాయి. తర్వాత స్వ అనుభవం అంటే నిరంతరం నిధిధ్యాసంలో ఉంటే మీకు అది ఆటోమేటిక్గా ఇంకా పటిష్టమైనటువంటి తత్వం మీకు కలుగుతుంది. అయితే దీన్ని కూడా మనము దృఢ జ్ఞానాన్ని ఎక్కడ కలుగుతుంది? మనకి బుద్ధి ద్వారా కలుగుతుంది. చాలా మంది ఏమంటారంటే ఇదంతా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అండి, ఇదంతా ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఏదో బుద్ధిలో ఉన్నది మాట్లాడేస్తున్నారు అంటారు. కానీ ఒకటి గమనించండి, మీకు బ్రహ్మజ్ఞానమైన లౌకిక జ్ఞానమైన మన పుచ్చకాయలు బీరకాయలు వంకాయల జ్ఞానమైన బ్రహ్మజ్ఞానమైన ఏ జ్ఞానమైన బుద్ధిలోనే కలగాల్సింది. పూజ్య స్వామీజీకి ఒకరు అన్నారంట అమెరికాలో, యు ఆర్ టాకింగ్ జస్ట్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్, యు ఆర్ నాట్ టాకింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ ఇట్స్ నాట్ సెల్ఫ్ రియలైజేషన్ అన్నారంట అమెరికాలో పూజ్య స్వామి దయానంద సరస్వతి వారికి. ఆయన అన్నారు, ఎవ్రీ నాలెడ్జ్ ఈజ్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఓన్లీ, దేర్ ఈజ్ నో నేషనల్ నాలెడ్జ్. అంటే ముక్కు ద్వారా చెవుల ద్వారా ఏం నాలెడ్జ్ కలగదండి, ప్రతి నాలెడ్జ్ కూడా బుద్ధిలోనే కలగాలి అన్నాడు దయానంద స్వామి. అది అన్నట్టు మరి దయానంద స్వామి వారు చెప్పిన దానికి ప్రమాణం ఏమిటి? శాస్త్రంలో ఉన్నదన్నమాట. ఎలాగా అంటే ఏం చెప్పారంటే, మనసై వేదమాప్తవ్యం నేహనా నాస్తి కించన ఏసోనురాత్మా చేతసా వేదితవ్యః. ముండకోపనిషత్, కఠోపనిషత్. మనసా ఏవ అనుద్రష్టవ్యః బృహదారణ్యకోపనిషత్. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః కఠోపనిషత్. ఉపనిషత్తులన్నీ కూడా ఏం చెప్పాయంటే మనస్సు అనేది మొట్టమొదట ఒక సాధనంగా వాడుకొని తద్వారా బుద్ధి ద్వారా జ్ఞానం కలిగి బుద్ధి మనసు జారిపోవాలి అక్కడి నుండి. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒలింపిక్స్ గేమ్స్ లో పోల్ వాల్ట్ అనే గేమ్ ఉంటుంది. పెద్ద పొడవాటి కర్ర, అది పట్టుకొని పరిగెత్తి పరిగెత్తి అది భూమికి ఇలాగా ఆంచి ఎత్తుకలాగా వెళ్ళి ఆ కర్రను విడిచిపెట్టేస్తారు, ఇటువైపు అటువైపు దూకుతారనమాట. మనసు బుద్ధి కూడా ఆ కర్ర లాంటివి అనమాట. మిమ్మల్ని ఆత్మస్థితిలోకి తీసుకెళ్ళి జారిపోద్ది. జ్ఞానం కృత్వా స్వయం నశ్యే జలం కటక రేణువతు అని శంకరాచార్య చెప్పిన ఆత్మబోధులు. ఆ విధంగా ఈ బుద్ధి ద్వారా మీకు ఆత్మ స్ఫురణం జ్ఞాపం కలిగించి బుద్ధి మనసు కూడా జారిపోతాయి. ఈ విధంగా ఎందుకు ఇలాగా అంటే నేను ఆత్మస్వరూపమై ఉన్నప్పటికీ మీరు దాన్ని విశ్వసించట్లేదు. ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక వ్యక్తి నేను కీటకమును కదా అని పూర్తిగా సైకలాజికల్ మానసికమైనటువంటి ఒక ప్రాబ్లం, మానసికమైనటువంటి బలహీనత. అందువలన ఆయనకి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే మొత్తం ట్రీట్మెంట్ 3 నెలల పాటు చేశారు. ట్రీట్మెంట్ అయిపోతుంది, పర్ఫెక్ట్. మిస్టర్ జేమ్స్, ఆర్ యు మ్యాన్ ఆర్ ఇన్సెక్ట్? నో. డాక్టర్ వాట్ యు సెడ్? వాట్ యు సేయింగ్? ఐ యామ్ ఏ మ్యాన్, ఐ యామ్ నాట్ ఇన్సెక్ట్. నేను కీటకం కాదండి బాబు, నేను మనిషిని అన్నాడు అన్నమాట జేమ్స్.
అయితే వెంటనే ఇక డిశ్చార్జ్ చేశారు డాక్టర్. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడో ఒక క్రో అంటే కాకి పక్షి కనిపించింది. వెంటనే పరిగెత్తుకొని మళ్ళీ హాస్పిటల్లో దూకాడు అనమాట జేమ్స్. ఏమైంది అన్నాడు. డాక్టర్, ఐ నో ఐ ఆమ్ ఏ మ్యాన్, నాకు తెలుసు నేను కీటకం కాదు. బట్ ఆ పక్షికి ఆ కాకి తెలియదు కదా నేను కీటకన్న మనిషినని అన్నాడు. ఎందుకు? దాని మీద ట్రీట్మెంట్ ఇవ్వలేదు అని అన్నాడు జేమ్స్. అందువలన ఈ భయంకరమైనటువంటి ఈ విశ్వాసం మనకి అడ్డుపడుతుంది, నమ్మనివ్వకుండా, విశ్వసించకుండా. అందువలన ఆత్మజ్ఞానం అలా కాదు. నేను శాశ్వతమైనటువంటి ఆత్మను అని నాకు తెలిస్తే చాలు. తక్కిన ప్రపంచమంతా తాము ఆత్మస్వరూపమా కాదా, వాళ్ళు మీకు సర్టిఫికెట్ ఇవ్వాలని మీరు వెయిట్ చేయక్కర్లేదు. మీకు వారితో సంబంధం లేదు. నాకు నేను సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమశాంతి స్వరూపమైన శివ, బ్రహ్మ, విష్ణు అని తెలిస్తే చాలు. మిగతా వాళ్ళతో మీకు సంబంధం లేదు. అయితే అప్పుడు ఉపనిషత్తు ఏం చెప్తుంది? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం జాతి తద్బ్రహ్మద్వయమస్మ్యహం. అంటే ఏంటి అర్థము? అంటే మొత్తము ఈ యొక్క నీటి నుండి ఎలాగైతే తరంగాలు కెరటాలు వస్తున్నాయో, నీటిలోనే ఉంటున్నాయో, నీటిలో ఎలా కలిసిపోతున్నాయో, ఆత్మస్వరూపమైన నాలోనే సకల సృష్టి వస్తుంది, నాలోనే సృష్టి జగత్తు ఉంటుంది, చివరికి నాలోనే ప్రళయం అవుతుందని తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? ఈ నిస్సంశయం, అంత సంశయం ఎటువంటి లేకుండా ఆ జ్ఞానము మీకు మోక్షాన్ని కలిగిస్తుంది. ఎలా కలిగిస్తుంది? అది శ్రవణ మననము ద్వారా కలిగి నిధిధ్యాసనంలో ఉండడం వలన పటిష్టమయ్యింది. దాన్ని జీవన ముక్తి అని చెప్పాము. మనం చూసాం 2, 3, 4 అధ్యాయాలు చూసాం. అయితే వీటి నుండి రాగద్వేషాలు, కామక్రోధాలు, వీటి నుండి మనము బయటపడాలి అంటే అవి మన అంతరములో ఇంకా దాక్కునే దొంగల్లాగా. వాటి నుండి కూడా పూర్తిగా బయటపడ్డాం అనుకోండి, అప్పుడు మీకు కలిగే శాంతము, ఆ స్వేచ్ఛ, ఆ అంతరంగంగా ఉన్నటువంటి స్వేచ్ఛని ఋషి అంటారన్నమాట. ఆత్మదర్శి ఋషి. అందువల్ల ఋషి అంటే ఏంటంటే బాహ్య పరిస్థితులకి ఎలా ఉన్నప్పటికీ, సుఖ దుఃఖాలు ఇస్తున్నప్పటికీ భయపడకుండా, బెంగపడకుండా, బాధపడకుండా, తన యొక్క ఒడిదుడుగులకు చెలించకుండా ఎవరైతే తన ఆత్మస్థితిలో ఉంటారో వారే జీవన్ముక్తులు. మనము ఇంతకుముందు చూసాం 12 అధ్యాయులు ఇంకా స్పష్టంగా చెప్తారు భక్తి యోగంలో. యస్మానో ద్విజతే లోకో లోకానో ద్విజతే చయ. అంటే ప్రియం కలిగినప్పుడు పొంగిపోకుండా, అప్రియం కలిగితే కుంగిపోకుండా ఎవరైతే మొత్తం సమత్వం అంటే ఏంటి? బయట ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ చెలించకుండా, భయపడకుండా ఎవరైతే ఉంటారో వారిని సమత్వ బుద్ధి అంటారు. అయితే మొదటి రకం ధ్యానం మనం చూసాం. ఏంటది? ఉపాసనా ధ్యానము. ఉపాసనా ధ్యానం ఏమిచ్చింది మనకి? ఒకసారి రిపీట్. ఉపాసనా ధ్యానం ఏమిస్తుందంటే 2 ప్రయోజనాలు. ఏంటి? మీకు పూర్తిగా అంతఃకరణ శుద్ధి చేసి ఏకాగ్రత కలిగిస్తుంది. అంటే జ్ఞాన యోగానికి మీకు యోగ్యత కలిగిస్తుంది. దానివల్ల జ్ఞాన యోగం మీరు చేస్తుంటారు. 2వ రకము ధ్యానం ఏమిటి? దానిని వేదాంత ధ్యానము లేదా నిధిధ్యాసనం అంటారు. అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అనేకమైనటువంటి జ్ఞానం మీకు స్పష్టంగా ఉన్నది, కానీ మీకు ఎప్పుడున్నటువంటి మానసిక కామక్రోధ లోపాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ మీకు అప్పుడప్పుడు వచ్చేస్తున్నాయి. అంటే జ్ఞానం ఉన్నది, జ్ఞాన ఫలం అనేది మీకు అనుభూతికి రావట్లేదు. జ్ఞాన ఫలం అంటే ఏంటి? పరమశాంతి, ఆనందం, ప్రేమ. అవి అనుభూతికి రావాలంటే మీకు ఈ యొక్క అంతర్భూతంలో ఉన్నటువంటి ఆ విపరీత భావనలు అంటారు. వాటిని ఏమంటారు? విపరీత భావనలు. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీ పైన ట్యాంకులో ఫుల్ నీరు ఉన్నదండి, కిందేమో ట్యాంక్ కూడా బాగా ఓపెన్ చేశారు, కానీ నీరు రావట్లేదు. ఏమండి నీరు రావట్లేదు? ట్యాప్ ఓపెన్ చేశారు. ట్యాప్ ఓపెన్ చేయండి. ట్యాప్
ఓపెన్ చేసి నీరు రావట్లేదు. ఏమండి నీరు రావట్లేదు, పైకి వెళ్ళి ట్యాంక్ చూడండి. వెళ్ళి చూసారు అయ్యగారు, ఫుల్ ట్యాంక్ నిండిపోయింది, నీరు బయటకు వచ్చేస్తుంది. ట్యాంక్ ఫుల్ ఉన్నది, ట్యాప్ ఓపెన్ అయింది, నీరు రావట్లేదు. ఏం చేయాలి మనం? ఓహో, ఎక్కడో మధ్యలో బ్లాకేజ్ ఉండుంటది. ఆ విధంగా జ్ఞానం ఫుల్గా ఉంది, ఆకుటక్కు. మనం బయట ప్రపంచంలో మనం వెళ్తుంటే మనము ఆ జ్ఞానం ప్రయోజనం కలగట్లేదు. మరి ఏం చేయాలి? అందువలన ఈ అసూయ, ఈ రాగద్వేషాలు మనల్ని వదలట్లేదు వెంటపడి. వీటికి నేను మనిషిని కదా, నేను ఎలా పరమాత్మ స్వరూపుని అవుతాను అని ఎప్పుడో ఆ మూలంలో ఉన్నటువంటి భావన మీకు వచ్చి నెట్టేస్తుంది. శివోహం అంటారు. కొంత సమయానికి శివోహం ఏంటి, నాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు గొడవ పెట్టారు, వాళ్ళు అన్నారు, తిట్టారు, కుట్టారు, ఇవన్నింటిలో కలిసిపోయి ఆ శివోహం అనే ఆ ఆత్మజ్ఞానం వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా వాటిని పూర్తిగా నిర్మూలించాలంటే, అటువంటి భావనలన్నీ మూలాల నుంచి తరిమేయాలంటే మీరు చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనము లేదా వేదాంత ధ్యానం అంటారు. ఈ వేదాంత ధ్యానం వలన మీకు జ్ఞానం, ఆత్మజ్ఞానం యొక్క ప్రయోజనము సిద్ధిస్తుంది. అందువలన మీకు మొత్తం ఇప్పుడు ఆధ్యాత్మికమైన ఆ ప్రమాణాల్లో, అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్పిందంటే ఉపాసన ధ్యానము, తర్వాత జ్ఞాన యోగము, తర్వాత నిధిధ్యాసనము. అంటే ఉపాసన అంటే స్వామి సగుణ గుణములు, సాకార రూపము, అలాంటి ఈశ్వరుని ధ్యానించడం వలన జపము, తపము, ఈశ్వర ధ్యానంతో చేసేదాన్ని ఉపాసన ధ్యానం అంటారు. ఉపాసన ద్వారా మీకు జ్ఞానయోగ్య ప్రాప్తి ఇస్తుంది. అదేవిధంగా జ్ఞానయోగము ద్వారా శ్రవణము, మననము మీరు చేస్తారు. ఆ జ్ఞానాన్ని జీర్ణించుకొని మీ యొక్క అణువు, మీ బ్లడ్, మీ రక్తం నరాల్లో కలిసిపోయేటట్లుగా మీరు నిధిధ్యాసనం చేస్తే, అంటే ఏ శ్రవణము మననం ద్వారా కలిగిన జ్ఞానాన్ని మరొకసారి మీరు అలాగా చింతన చేయాలన్నమాట. నిధిధ్యాసనం అంటే దాని ద్వారా మీకు పూర్తిగా స్పష్టమైన బ్రహ్మతత్వం మీకు బోధపడుతుంది. అప్పుడు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వా ఏ బ్రహ్మలోకేషు పరాంతకాలే అని అంటారన్నమాట. అందువలన అప్పుడు మీకు అది ఒక అన్షేకబుల్ నాలెడ్జ్ అన్నమాట. ఆ నిశ్చితమైనటువంటి బ్రహ్మతత్వం మీకు కలుగుతుంది. తర్వాత ఇప్పుడు మన ఇంట్రడక్షన్ లో ఉన్నాం కాబట్టి రేపు కాస్త ఇంట్రడక్షన్ పార్ట్ కొంచెం చూసి రేపు మనం పూర్తి స్థాయి ధ్యాన యోగమైనటువంటి 6వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.